మేడం, మేడం, ఏమైందమ్మా? మీరు అనుమానించినట్టే మాయ అందరితో మీటింగ్ పెట్టింది. మనం దూరం అయితే విగ్రహం దూరం అవుతుందని వాళ్ళతో మాట్లాడింది. అలాగే బయటికొచ్చి ఆకాశం వంక చూస్తూ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దుష్ట బుద్ధులు, దుష్ట శక్తులు గలవారే శూన్యంలోకి చూసి మాట్లాడతారు. గాలిలో సంచరించి ఆత్మలతో, ప్రేతాత్మలతో, చెడు శక్తులతో మాట్లాడగలుగుతారు. మాయ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఆమె కన్ను ముక్కు పుడక మీద పడింది. ఇదివరకు ఒకసారి ముక్కు పుడక విషయంలో నాకు తనకి మధ్య వాదన కూడా జరిగింది. ఇంతకాలం ఆ నిహారిక ముక్కు పుడకని దక్కించుకోవాలని చాలా ప్రయత్నించింది. ఇప్పుడు మాయ మొదలు పెట్టిందన్నమాట. పైగా ఈరోజు రాత్రికి ఎవరినో కలుస్తాను అని మాట్లాడింది. ఇంతకు ముందు మనం పట్టుకుందామని వెంట పడితే తప్పించుకుంది. ఈరోజు ఎలాగైనా కనిపెడదాం మేడం. మాయ గురించి మరోసారి మనం పెద్దోడి గారికి చెప్పడం మంచిదనిపిస్తుంది. మన మాటల్ని వాళ్ళు నమ్మరమ్మా. నమ్మరని వదిలేయకూడదు కదా. తన వలన కుటుంబంకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. ఇది వరకు తాయెత్తు విషయంలో నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు నీ మాటని వినలేదు. పైగా గుడి దగ్గరికి తీసుకువెళ్లి పరీక్ష పెట్టారు. అప్పుడు మాయ లోపలికి అడుగు పెట్టింది. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్పినా నమ్మరమ్మా. నమ్మే వరకు మనం చెప్తూనే ఉండాలి. 10 సార్లు కాదు, 100 సార్లైనా ప్రయత్నించాలి. ఆధారాలు లేనిదే వాళ్ళేది నమ్మరమ్మా. మనం మంచి చేయబోయి చెడు అయిపోవడం తప్ప ఒరిగేదే ఉంది. మాయ ఏదో కుట్ర చేస్తోంది. నువ్వన్నట్టు ఏదైనా ఆధారం దొరికితే బావుండేది. ముక్కు పుడకని తాకే అర్హత ఎవ్వరికీ ఉండదు. దాని జోలికి మాయ వెళితే అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారే బుద్ధి చెప్తుంది. మాయ మీద రోజు రోజుకి నాకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదైనా ఆధారం దొరికితే మాత్రం మాయని నేను వదలను. అప్పటి వరకు ఇటువంటి విషయాల్లో నువ్వు కల్పించుకోవద్దమ్మా. తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే అందరం ఇబ్బంది పడతాం. ఈ రాత్రికి ఎక్కడికో వెళ్తుంది కదా, నేను తనని ఫాలో అవుతాను. ఆధారం సంపాదించి అమ్మకిస్తాను. అప్పుడు మాయ అస్సలు రూపం అందరి ముందు బయటపడి పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. అమ్మా నాన్నలు కలుసుకుంటారు.